ఆన్ చేసినావా? అయ్యా ఇప్పుడు ఆన్ చేసిన నేను. ఏమండి చాలా ఓవర్ యాక్షన్ మాట్లాడుతున్నారు. పక్కింటి ఆయనతో ఎందుకు గొడవైందండి? ఏమండి పక్కింటి ఆయనతో చిన్న గొడవ వచ్చింది. ఓకే. ఆ మాత్రం దానికి ఆయన ఇంత కర్ర తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టాడు. ఆయన కర్ర తీసుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? నెత్తి మీద ఆయన బెల్లం చేయి నా చేతిలో సరే ఈ పక్కింటి ఆయనతో గొడవ ఎందుకు? ఫైబా ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద ఇవ్వాలన్న. చూడండి, ఇంటికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. అదే ఆంటీ టిఫిన్ తినే టైం వస్తే ఏమంటావు? టిఫిన్ తినే రెడీ అంటావు. ఆంటీ భోజనం చేసే టైం వస్తే ఏమంటావు? భోజనం తినే రెడీ అంటావు. ఆంటీ భోజనం టైం వస్తే ఏమండి అలా అన్నారా? అదే అంటున్నా మరి కాళ్ళు నిలబడతా. సరే ఏమండి అప్పటి నుంచి మీ అబ్బాయిని తెగ అరుస్తున్నారు కదా, మీ అబ్బాయిని అంత గొప్ప అంటున్నారా? సరే ఒకసారి అబ్బాయిని ఓవేసుకుంటే అబ్బాయిలు మాత్రం ఓవేసుకోమన్నాను కానీ మరి ఇంత హోలేసుకోమన్నా అట్లుంటది మేము షీ కదా. సరే ఆడవాళ్ళకి రేటో మగాళ్ళకి రేటో ఇప్పుడే నిరూపిస్తారు. నిరూపించుకో. ఇలా ఇద్దరు రోడ్డు మీద వెళ్తుంటే ఒక 500 రూపాయల నోటు, ఒక 100 రూపాయల నోటు. ఓకే. మీ ఆడాళ్ళు 500 తీసుకుంటారా 100 తీసుకుంటారా? 500. మా మగాళ్ళైతే 2 తీసుకొని వైన్ షాప్ పోతాం. సరే ఇంకోటి ఇక్కడ 2 తీసుకోకుండా ఏదో 1 తీసుకోవాలి. ఎంతలో రోడ్డు మీద వెళ్తుంటే ఒక డబ్బు నమ్ముంటా, ఒక జ్ఞానం నమ్ముంటా. మీ ఆడాళ్ళు జ్ఞానం తీసుకుంటారా డబ్బులు తీసుకుంటారా? మా మగాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటారు. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదా, మీకు 2 డౌట్లు అడుగుతా చెప్పండి. అడుగు. ఏమంటే బట్టతనం మీ అబ్బాయిలకు వస్తుంది, అమ్మాయిలకు ఎందుకు రాదండి? నిజంగా మగాళ్ళందరూ గట్టిగా చప్పట కొట్టాలి సార్. ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి బట్టతనం మన మగాళ్ళకి వస్తుంది, మీ ఆడాలకి రాదు. ఎందుకు? ఎందుకంటే పెళ్లి అయ్యాక మిమ్మల్ని ఏమి పేకలాగా మేమే పెట్టుకుంటాం. సరే ఇంకొక డౌట్. అడుగు. ఫైర్ స్టేషన్ లో కూడా అబ్బాయిలే పనిచేస్తారు, అమ్మాయిలు ఎందుకు పనిచేయరు? ఇది ఆడవాళ్ళు గట్టిగా చెప్పమా మీకోసం అంకితం కదా వాళ్ళే కదా. కాదు వాళ్ళు ఏంటంటే నీకెందుకు? సమోసే